హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫ్రైడే నేను నా ఫ్రెండ్స్తో కలిసి జిరాక్స్ షాప్కి అయితే వచ్చేసాం మా రికార్డ్ పేపర్స్ ప్రింట్అవుట్ కోసం. ఇక్కడికి వస్తే ఫాంట్ ప్రాపర్గా లేదు, ప్రింట్అవుట్ సరిగ్గా రావట్లేదు. నా ఫ్రెండే డైరెక్ట్గా కూర్చొని ఫాంట్ అన్ని సెట్ చేసుకొని ప్రింట్అవుట్స్ అయితే తీసేసుకొని మంచిగా రికార్డ్ పేపర్స్లో ఆ ప్రింట్అవుట్స్ నీట్గా సెట్ చేసుకున్నాం. అలాగే కొన్ని పిక్చర్స్ కూడా ప్రింట్అవుట్ తీసేసుకొని మళ్ళీ వాటిని కట్ చేసి బాక్సెస్గా నీట్గా మళ్ళీ రికార్డ్ పేపర్స్లో అతికించుకున్నాం అనమాట. ఇలాగ చాలా పెద్ద వర్క్ అయితే జరిగింది ఈరోజు. అంతా బాగానే పోతుంది అనుకునే లోపల ఈ మెయిన్ షీట్ ఒక ప్రింట్అవుట్ కావాలి అని చెప్పారు. సరే అని ఈ షాప్ కోసం అన్ని సందులు తిరిగి ఫైనల్గా అయితే ప్రకాశం రోడ్లోని ఒక చోట కనిపించింది. ఇక్కడికి వచ్చే కలర్ ప్రింట్ కొన్ని తీసేసుకొని వెళ్ళిపోయాం. మేము ఈరోజు ఆఫ్టర్నూన్ 3:30 లోపల వెళ్ళి రికార్డ్ సబ్మిట్ చేస్తేనే హాల్ టికెట్ ఇస్తా అని చెప్పారు. బట్ ఈ ప్రింట్అవుట్స్ వీటికే మాకు 3:30 అయిపోయింది. ఇంకా రికార్డ్ పేపర్స్ మొత్తానికి కలిపి స్పైరల్ కూడా వేయించాలి. దానికి వెళ్ళి ఇస్తే అక్కడ 5కి ఇస్తామని చెప్పేస్తారా? సరే అని మా కాలేజ్లో ఒక టీచర్కి కాల్ చేసి ఇలా 5కి ఇస్తా అంటున్నారు, అప్పుడు రామా అంటే లేదు, మండే ఆఫ్టర్నూన్ కదా ఎగ్జామ్, మండే మార్నింగ్ వచ్చి రికార్డ్ సబ్మిట్ చేసుకొని హాల్ టికెట్ తీసుకోండి అని చెప్పేశారు. ఫైనల్గా ఈ రికార్డ్ బుక్స్ అయితే మా దగ్గరికి వచ్చేసాయి. ఈ లోపల మేమైతే ఎంచక్క జాలీగా పానీపూరి, మసాలా పూరి అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాము. సరే, ఫైనల్గా అయితే చూసారు కదా, ఈ రికార్డ్ బుక్స్ మా చేతికి రావడానికి ఇంత టైం పట్టింది. ఇంటికి అయితే వచ్చేసాం. సరే, మండే మార్నింగ్ ఎంత బిన్నే మేము కాలేజ్కి వెళ్ళాం, హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకున్నామా లేదా, ఎగ్జామ్ ఎలా రాసాం మండే చూపిస్తాను. ఓకేనా? బాయ్. ఇంకొక విషయం, మీలో ఎవరైనా ఎంసీఏ స్టూడెంట్స్ ఉంటే నెక్స్ట్ మండే రాబోయే ఎగ్జామ్స్కి అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. బాయ్.